అమరావతిలోని నీరుకొండలో 119 కోట్లతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. రాజధాని అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. మొట్టమొదటిగా హోంశాఖకు సంబంధించి 393 పోస్టుల అప్గ్రేడేషన్ కోసం ప్రతిపాదన రాగా ఆర్థిక శాఖ 300 పోస్టులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీఎస్పీలోని 2, 3, 5, 6, 9, 11, 14, 16 బెటాలియన్లో పనిచేస్తున్న ప్రస్తుతం 300 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టులను అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ల స్థాయికి పెంచడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అమరావతిలోని నీరుకొండలో ఈపీసీ కాంట్రాక్ట్ పద్ధతిలో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణ పనులకు జీఎస్టీ మరియు ఇతర నిబంధనలతో కలిపి 119.27 కోట్ల మొత్తానికి రాష్ట్ర మంత్రి మండలి పరిపాలన ఆమోదం తెలిపింది. 5 ఎకరాల స్థలంలో 2000 మంది కూర్చుని భారీ గ్రాండ్ ఆడిటోరియం, 100 మందికి సరిపడా ఓపెన్ ఎయిర్ థియేటర్లతో పాటు తెలుగు భాషా మ్యూజియం కూడా నిర్మించే కార్యక్రమం చేస్తామని ప్రభుత్వం. మరి దానికి 119.27 కోట్లు శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఏదైతే ఉందో తెలుగు భాష మ్యూజియం ఏదైతే ఉందో తెలుగుదనం ఉట్టిపడే విధంగా